ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికీ. మేమైతే షామీర్పేట కట్టమైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఈ ఆటను పోయినకి దావత్కి అయితే పోతున్నాం. మన వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారు. ఈ బాక్స్ అయితే రెడీ చేసినాం అండ్ చిన్నపాటిది సామాన్లు చదివినాం. ఫోటో తీయమంటారు. మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. ఇంకా వేరే వాళ్ళు అయితే వస్తున్నారు వేరే దగ్గర నుంచి లేదు. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. చూద్దాం. ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ద సామాన్. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అందరం ఒక్కడికి వచ్చేసినాం. రేకొండ నుంచి అయితే వస్తున్నారు అందరూ ఈ ఆటోని పట్టుకొని. బయలుదేరుతారు ఒక్కొక్కరు. వెళ్ళిపోరు మీరు వెళ్ళిపోరు. వీడియోలో పడుతూనే ఉంటారు. సామాన్ అయితే వస్తుంది మనకు. సమర్పే చేరుకున్నాం దేవుని దగ్గరికి అయితే. టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. రీచ్ అయినాం. ఇక్కడ మనం బ్రిడ్జ్ కింద ఎక్కండి. ఫస్ట్ ఈరోజు సండే కాబట్టి చాలా మంది వస్తారు. సో మనం ఇప్పుడు పోయి ఫస్ట్ ముందు జాగా ఆగబట్టుకోవాలి. జాగా ఆగబట్టుకుని అక్కడ మనకు ఒక రిజర్వ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగా చూద్దాం మనం. బ్రో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? బ్రిడ్జ్ కిందకేనా? ఇలా బ్రిడ్జ్ కిందనే. ఇదే మంచిగా ఉంది భయ. మనమైతే షామీర్పేట మాతా గారికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. మన యాటా చేపిస్తున్నాం ఒకటి. విష్ణుబాయ్ జై మాతాది చేస్తున్నారు. అందుకే వెయిట్ చేస్తున్నాం. ఓపెన్ చేయలేదు. క్లీనింగ్ చేస్తున్నారు. క్లీనింగ్ ప్రాసెస్ అయితే దగ్గర జరుగుతుంది. సో మేమంతా ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం దర్శనం కోసం. దర్శనం అయిపోయాక మేము టెంట్ అవన్నీ అయితే మాట్లాడేసినాం. గన్నుల గిన్నెలు అండ్ మేక కట్టింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ మేకింగ్ ద ఫుడ్. మన ఆటను కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయినాం. దర్శనం అయిపోయింది. మంచిగా జరిగింది. ఫస్ట్ అయితే రెడీ చేసి మొక్కుకొని కట్ చేసి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే ఆట ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు జడ తీయాలి. మొక్కుతారు. జడ తీసిన తర్వాత కటింగ్ స్టార్ట్ అయింది. జడ తీయాలి. ఇప్పుడు మనకు కొంచెం అట్లా పెట్టి చేస్తూ ఉంటారు. జడ తీయడానికి నీళ్ళు తల్లి బొట్లు పెడతారు. ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఆటలు చేసే ముందర ఇటువంటి దేవతకు ఇలా చేస్తారు. కళ్ళు లాగిస్తారు. కళ్ళు లాగిస్తారు. రెడీ చేయాలి. వంట అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే అన్నీ రెడీ చేసినాం. ఇక ఇప్పుడే స్టవ్ వంట పెట్టి నూనె ఇట్లా పట్టేసి ఏం మాట్లాడుతున్నావా? నాకు ఇంత కూడా ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మ్ ఆడకపోయినా ఏడ పర్ఫార్మ్ అయినా ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మ్ సాటిస్ఫై. ఓ అయిపోయింది మ్యాచ్. వన్ సైడ్ మ్యాచ్. అక్కడ ఉంది మైక్. హోటల్ సాయి మొత్తం కళ్ళని బయటకైతే ఎదురు చూస్తుండే మావాడు. బయటకు డ్రింక్. సో డ్రింక్ చేసిన తర్వాత అందరు ముఖాలు వేరే. ఇప్పుడైతే మంచి కలకల్లాడుతుంది. నెక్స్ట్ అయితే మటన్ మీకు నిలబడుతుంది. మటన్, తలకాయ, చికెన్, బాక్స్. మరి బోటి కూడా చేద్దామని ఏదో చేస్తున్నారు స్లో మోషన్లో. వీడియో అయితే తీసినాం. గ్యాంగ్ చూడండి మస్తు వచ్చింది. 0.5 ఐఫోన్ అంటే అయిపోయింది. గ్యాంగ్ అయితే ఇప్పుడు నవ్వకుండా కనబడుతుంది. తర్వాత దొల్లు కూడా కనిపిస్తారు. తర్వాత
ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మ్ వాట్ అప్ దగ్గర పెట్టి రాదు కేక్ వస్తుంటుంది. ఫైనల్ మ్యాచ్ పర్ఫార్మ్ వాట్ అప్ అసలు కొడుతున్నాము కార్పొరేట్ అన్న ప్రవీణ్ గారు శశి గారు ఇక్కడ కార్పొరేట్ రావడం కొడుతున్నాం. ఎక్కడున్నా కానీ సైన్యం దగ్గర రావాలి. రావా శంకర్ గారు మాట్లాడతారు మైక్లో మీకు మాట్లాడాలి. హలో 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 अप्पला कुमार फाइनल मैच ऊपर को मारा पे फाइनल मैच ऊपर को मारा पे बोलो भाई क्या हो गया भाई फाइनल मैच ऊपर को मार दे भाई क्या है रेखंड लोग मुंह अंत వాళ్ళు దిగినాం మొన్న మీరు అన్నీ రాదు అన్న ఏం లేదు తినలేరా ఎందుకు కూర అయిపోయింది నేను చెప్పిన తీసుకెళ్ళినాం కానీ వెయిట్ చేయలేదు. మా వాళ్ళు మందు లేక అల్లల్లో ఆడిపోతారు ఇప్పటికి. బాయ్ విష్ణు అమ్మవాడైతే అవుట్ కంప్లీట్. వాళ్ళు కావాలని కొట్టాడుతుండు. బట్ట పొగలు చెట్టు పొగలు తిరిగి మందు లేక వీడు కింద ఉన్నాడు. ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. దీనికి మందు లేక ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. ఇంతగానో పిలిచినందుకు మన అప్పల కుమార్ గారు కరీంనగర్ నుంచి ఇక్కడ షామీర్పేటకి వస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. He was so much expecting and everything, but today is very. No alcohol. What happening? I don't No know. alcohol till now. No, that's. చాలా మంది వచ్చేసారు. వైబ్ అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే అందరి ఊళ్ళో చిల్ల తీర్థం పోతే ఉంటుంది. కాకపోతే అందరూ అక్కడ పరిచయస్తులు, మామలు వాళ్ళు, బాబాలు, చెల్లెలు, తమ్ముళ్ళు, బాబాయిలు ఉంటారు. ఇక్కడ అన్నోన్ పర్సన్స్ ఎవరు తింటూ వాళ్ళకి మంచిగా ఉంది. ఇక్కడ మటన్ అయిపోయింది, ఉడుకుతుంది. ఉడికిడిక మటను, మాడిపోయిన మటను, ఇది చికెన్, ఇది మటను బకెట్లలో. బోట్ ఇప్పుడు రెడీ అవుతుంది. గోదొచ్చే సైడ్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వెజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా రేకొండ బ్యాచ్ వాళ్ళు మొత్తం అందరూ రెడీ ఉన్నారు. వాడు ఆల్రెడీ బోర్లు ఇస్తాడు. ఈ పేషెంట్ ఉంది కదా కడుక్కొని తలకాయ కూర, ఇది తలకాయ. మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది. అందరం కూర్చున్నాం బ్యాచ్ మొత్తం. ఫుల్ హ్యాపీ. కిరణ్ భాయ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.